వెల్కమ్ టు జర్నలిస్ట్ పవర్. ఘనంగా బోయపాలెంలో శ్రీశక్తి గణపతి సమేత శ్రీశక్తి నాగబంధ సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. విశాఖపట్నం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు బోయపాలెం PP1 కొత్త పరదేశీపాలెం బోయపాలెం కాలనీలో శ్రీశక్తి గణపతి సమేత శ్రీశక్తి నాగబంధ సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మొల్లి లక్ష్మణరావు, ఎం సోంబాబు, కొండాపురాజు, ఓలేటి శ్రవణ్, వానపల్లి ముత్యాలరావు, ఈశ్వర్రావు, రవికుమార్, బిల్డర్, బోయి శ్రీను, రమాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆలయ ధర్మకర్త నల్లమిల్లి అప్పారెడ్డి మాట్లాడుతూ పూజా కార్యక్రమాలు మూల నక్షత్రయుక్త మిథున లగ్నం నందు శ్రీశక్తి గణపతి శ్రీశక్తి నాగబంధ సుబ్రహ్మణ్య దివ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీవల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య శాంతి కళ్యాణం దంపతులచే జరిగింది. బుధవారం మహా అన్న సమారాధన కార్యక్రమం భక్తులు 50 మందిపై పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హోమం పూజా కార్యక్రమం జరిగిందని ఆలయ ధర్మకర్త తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పి వెంకటరమణ, సెక్రటరీ టి విష్ణుప్రసాద్, ట్రెజరర్ పైడి మల్లేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఆర్ గౌరీ, జాయింట్ సెక్రటరీ కె వెంకట దుర్గారావు, ఆలయ కమిటీ సభ్యులు ఎన్ సాయి, ఎం రామయ్య చౌదరి, పి రోహిన్ కుమార్, టి రాధాకృష్ణ, కె పైడిరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మధ్య సంతోష్ని నా పేరు. మాది బోయపాలెం JNN URM కాలనీ అండి. ఈ కాలనీలో ఇదివరకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా కార్యక్రమాలు అనేది ఎవరు ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జరగాలని కోరుకుంటూ నల్లమల్లి అప్పారెడ్డి శ్రీదేవి గారు వారి దంపతులు కలిసి వినాయక స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. 3 రోజుల బట్టి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సోమవారం హోమం జరిగింది, మంగళవారం కూడా శక్తిబంధ హోమం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల 10 నిమిషాలకి విగ్రహ ప్రతిష్ఠ, 12 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, అలాగే తదనంతరం అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాలనీ వాళ్ళందరూ కూడా భక్తులందరూ విచ్చేసి మొత్తం పంతులు వేద పండితులు 6 పంతులు వచ్చి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ శ్రీ శక్తి గణపతి మరియు శ్రీ శక్తి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రతిష్టాపన జరిగింది. ఇది కేవలం కట్టడం కూడా బోయపాలెం అని ఈ గ్రామ కాలనీలో ఏ గుడి కూడా లేక ఇక్కడున్న గ్రామస్తులు కొద్ది దూరంగా వెళ్ళి అక్కడ పూజలు చేయించుకోవడం అన్నది జరుగుతుంది. దాని కారణంగా అందరూ ఇక్కడ చేసుకుంటారు. మరియు ఇక్కడ బోయపాలెం కాలనీకి ఒక మంచి జరుగుద్ది అన్న ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న గ్రామస్తులు మరియు నాకుండి సపోర్ట్ చేసిన వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యంగా జరిపిస్తూ ఇప్పుడున్న 12 గంటలకు మొదలయ్యి అన్న సందర్పణ కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక్కసారి నా ధన్యవాదాలు. ఈరోజు శక్తి గణపతి శక్తి నాగబంధ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అయింది. అయితే ఈ యొక్క క్రతువు గత 3 రోజులుగా అంటే మొన్న సోమవారం మొదలుపెట్టి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం,
వాస్తు పూజ అలాగే యాగశాల వేశాం. ఆ యాగశాలలో కూడా ఉదక శాంతి, వాస్తు బలిహరణ, ధ్వజారోహణం, అంకురారోపణం ఇత్యాది కార్యక్రమాలన్నీ ప్రారంభం చేసుకుని నిన్న మంగళవారం రోజు సకల దేవత హోమము, శాంతికర హోమము చేసుకుని ఈరోజు ఉదయం 11:10 శ్రీ విఘ్నేశ్వరుడు అంటే శక్తి గణపతిని, అలాగే సుబ్రహ్మణ్య స్వామివారిని శక్తి నాగబంధ సుబ్రహ్మణ్య స్వామివారిగా నామకరణం చేశారు. ఈ యొక్క ప్రతిష్టాపన జరిగింది. ఈ 3 రోజులు కూడా శైవాగం ప్రకారంగా ఒక కార్యక్రమాన్ని 6 వేద పండితులచే ఈ కార్యక్రమం జరిపించబడింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ మహాగణపతి ఆలయ ప్రతిష్టలో భాగంగా ఈరోజు ప్రతిష్ట ముహూర్తం చేయడం జరిగింది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి వివాహం అవ్వాల్సిన వారు అలాగే సంతానం కలవారు కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం కూడా శక్తి గణపతికి ఎవరైనా కార్యం చేద్దాం అనుకున్నా కూడా ముందుగా గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో శక్తి గణపతి, శక్తి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా పవిత్రమైన కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాము. నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగింది. దానికి గత 3 రోజులుగా హోమాలు, యజ్ఞాలతో చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరగడం జరిగింది. దానికి వచ్చిన వేద పండితులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కటి వివరణతోటి అందరికీ కూడా మంచి క్లారిఫికేషన్ ఇచ్చి పూజా విధానం ఏ రకంగా పూజ చేస్తే ఏమి జరుగుతుంది అనేటువంటి వివరణ ఇచ్చి కూడా సార్లు మన గురుగారులు చెప్పడం జరిగింది. వారందరికీ మరొకసారి మా కాలనీ తరపు నుంచి, ఈ ధర్మకర్త రెడ్డి గారి తరపు నుంచి, అందరి తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా రమణ గారు అయితే మాత్రం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు అన్ని కార్యక్రమాలు ఆయన చేతుల మీద అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఆయనకి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. కమిటీ అందరికీ కూడా, ఈ కాలనీ వాసులందరికీ కూడా మరొకసారి కాలనీ తరపు నుంచి, అందరి తరపు నుంచి ఈ యొక్క గుడికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున